నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సనాతన ధర్మంపై ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే దాన్ని ఖండించడానికి ఏ సనాతన ధర్మానికి సంబంధించిన ఏ హిందువు కానీ ముందుకు రారు. కానీ ఒక క్రిస్టియన్ అయ్యుండి దాని నుండి బయటకు వచ్చి సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్తున్న ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. అసలు ఆయన క్రిస్టియానిటీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు, సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని ఎందుకు చెప్తున్నారు అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఓకే, ఈ క్రిస్టియానిటీ నుంచి మీరు బయటకు రావటం ఏంటి? ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఏంటి అసలు? అంటే ఈ క్రైస్తవ మత సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ మతంలో ఉండరు. సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళు ఉండరు. తెలిసిన వాళ్ళు అంటే మానవత్వ విలువలతో ఆలోచించే వాళ్ళు, శాస్త్రీయ జ్ఞానం కానీ ఏదన్నా అసలు స్పృహలో ఉన్న లాజిక్ పనిచేసిన ఇదేం మతం రా, ఇదేం దేవుడు రా, అసలు ఇదేం బైబుల్ రా అని ఆలోచించి ఎవరు దాంట్లో ఉండరు. కాబట్టి నేను కొంచెం స్పృహలో ఉన్నామని, కొంచెం జ్ఞానవంతుని కాబట్టి అందులోంచి నేను బయటకు వచ్చాను. ఓకే, అసలు మీకు ఆ జ్ఞానం అనేది ఎప్పుడు కలిగింది? అంటే అది మామూలుగా ఆలోచిస్తే కలిగిపోతుంది. అంటే మీరు పుట్టుకతోనే క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి అట్లా వచ్చారు కదా, అంత సడన్గా చేంజ్ ఎందుకు వచ్చింది అసలు? సడన్గా ఇది ఒక రోజులో నేను తీసుకున్న నిర్ణయం కాదు మేడం. నేను చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి నేను చాలా గమనించాను. అంటే నాకు యేసుప్రభు కనిపించాడు, నేను కడుపులో ఉన్న ఆడపిల్ల మగపిల్ల ముందే చెప్తాను, ఇలా నాకు దేవుడు శక్తులు ఇచ్చాడు, నాకు యేసుప్రభు వచ్చి నాకు ఇలా బట్టలు ఇచ్చాడని చెప్పి ఆ చెప్పే సాక్ష్యాలు, వాళ్ళు చెప్తున్న బేసిక్స్ లైన్స్ మీద నాకు డౌట్స్ ఉన్నాయి. కానీ బీటెక్ అయిపోయిన తర్వాత కొంచెం బైబిల్ను లోతుగా పరిశీలిస్తే అసలు ఈ బైబిలే సమాజానికి కరెక్ట్ కాదు. ఈ క్రిస్టియాని మెయిన్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దేశ వ్యతిరేకంగా, సంఘ ద్రోహులుగా, మత ఉన్మాదులుగా, సైకిక్గా ఈ క్రిస్టియన్స్ని పిచ్చి వాళ్ళుగా తయారు చేస్తుంది అన్న విషయాలు నేను గమనించి సో ఇందులోంచి నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నా క్రైస్తవ జనాన్ని ఎలాగైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడం కోసం ఒక ఎక్స్ క్రిస్టియన్ అనే ఒక ఛానల్ పెట్టుకుని ఇందులోంచి నేను పోరాటం చేస్తున్నాను. ఓకే, అంటే మీరు ఒక్కళ్ళే ఈ క్రిస్టియానిటీ నుండి బయటకు వచ్చారా, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసారా? మా ఫ్యామిలీ మెంబర్స్లో ఇప్పుడు ఉన్నటువంటి చదువుకున్న యంగ్ జనరేషన్స్ ఎవరు కూడా ఇట్లా హిందుత్వం స్వీకరించకపోయినా చర్చికి వెళ్ళే వాళ్ళు కాదు. బైబుల్ను, పాస్టర్లను, ఈ యేసు మతాన్ని నమ్మని వాళ్ళైతే చాలామంది ఉన్నారు. ఇప్పుడిప్పుడు కొంతమంది బయటకు వచ్చారు. అయితే మీకు ఇప్పుడు ఆ క్రిస్టియానిటీ నుండి బయటకు వచ్చినప్పుడు మీ రిలేటివ్స్ కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కానీ ఏంట్రా మన ఫస్ట్ నుంచి ఇట్లా కదా, నువ్వు ఎందుకు ఇట్లా అయ్యో, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మిమ్మల్ని ఎవరు విభేదించడం జరగలేదా? చాలా వరకు విభేదించారు, నన్ను భయపెట్టించే ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు నేను ఇది ఆపేద్దామని అనుకున్నాను. కానీ ఇవి ఎంత ప్రమాదకరమో నాలాంటోడు కానీ ఒక చెప్పకపోతే ఇది ఇంకా అజ్ఞానంలోకి వెళ్ళిపోతారు నా క్రైస్తవ జనము. అంటే ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత ఫస్ట్లో నన్ను తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నన్ను సైతాన్ని పట్టిందని చెప్పి రకరకాల అనుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత రాను నా వీడియోలు చూసి నేను చెప్తున్న వాటికి, పాస్టర్లు చెప్తున్న వాటికి, బైబిల్లో ఉన్న వాటికి ఈ టాలీ చేసుకొని ప్రవీణ్ అన్న చెప్పింది కరెక్టే కదా అని చెప్పి రియలైజ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఈ విభేదాల నుంచి అయితే ఇప్పటికి కూడా నేను ఎదుర్కొంటూనే ఉన్నాను. కాకపోతే ముఖ్యంగా ఈ మొత్తం క్రిస్టియానిటీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా నాన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా వాళ్ళని భావిస్తున్నాను. కాబట్టి వాళ్ళ బాగు కోసం, వాళ్ళ మేలు కోసం, వాళ్ళు పాస్టర్లు వాళ్ళు ఎలా బాధ పెడుతున్నారో అని ప్రతిదీ కూడా నేను వాళ్ళకి చూపించి వాళ్ళని బయటికి తీసుకురావడంలో నేను ఒక పోరాటం చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ క్రిస్టియానిటీ గురించి మాట్లాడుకుంటే ఎక్కువ శాతం మనం వినేది పరిశుద్ధాత్మ అనే వర్డ్ ఎక్కువగా వింటాం. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏమిటి, అసలు ఎవరు? పరిశుద్ధాత్మ అనేది బైబిల్ ప్రకారంగా దేవుడు. అంటే దేవుడు అంటే త్రియేక త్రిత్వము అని చెప్పేసి బైబిల్లో లేని పదాలు వీళ్ళు చెప్తూ ఉంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఈ ముగ్గురు ఒకటేనని, పరిశుద్ధాత్మ వల్ల అంటే వీళ్ళ దృష్టిలో సెక్స్ అనేది పాపంగా భావిస్తారు. కానీ ఈ యేసుప్రభు పరిశుద్ధుడు, ఎటువంటి లేకుండా సంయోగం లేకుండా జన్మించాడు. కన్యకి గర్భవతి అయిన మేరీకి పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది అని చెప్పి అలా అంటుంటారు. సో ఈ ముగ్గురు దేవుడు అన్నట్టు వాళ్ళు భావిస్తారు. పరిశుద్ధాత్మ అంటేనే ఈ ముగ్గురేనా? కాదు, పరిశుద్ధాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ మూడు ఒకటే. ఓకే, పాత నిబంధన గ్రంథంలో ఏమో తండ్రిగా యెహోవాగా ఉన్నాడని, కొత్త నిబంధన గ్రంథంలో యేసుగా ఉన్నాడని, ఆ యేసు జన్మించడానికి వాళ్ళిద్దరు ఏకము కాకపు మునుపు పరిశుద్ధాత్మ అనే గర్భవతి చేసిందని చెప్పి అంటుంటారు. ఈ క్రిస్టియానిటీలో యేసు ప్రభుని దేవుడు అంటారు, మరి యెహోవా ఎవరు? అట్లా అనుకుంటే స్వర్గంలో ఒక చిన్న బాలుడు యేసు ప్రభువు, ఒక ఆయన ఒళ్ళో కూర్చొని ఉంటారు. అసలు ఏమిటి అదంతా? భాష మీద నేను ఆశీనులై ఉంటాను అని చెప్పి యేసు అంటాడు. నా తండ్రి పరలోకంలో
కుడికాలు మీద తొడ మీద నేను ఆశలున్నాయని అంటాడు. మీరు అదే చెప్తున్నారు. అంటే ఏంటంటే అంటే పాస్టర్లు ప్రచారాలు వేరు, బైబిల్ ఉన్న వాస్తవాలు వేరు. పాస్టర్లు ఏమని ప్రచారం చేస్తారంటే కొత్త నిబంధన గ్రంథంలో యెహోవా అనే ఒక దేవుడు చాలా క్లారిటీగా రాయబడి ఉంటుంది. కొత్త నిబంధన గ్రంథంలో యేసు అనే దేవుడు అని ఉండదు, కానీ వీళ్ళు యేసు దేవుడు అని చెప్పి ప్రచారం చేస్తుంటారు. ఆ యెహోవా ఈ యేసు ఇద్దరు ఒకటేనని, ఆయన ఆత్మగా ఉన్నాడు, ఈయన శరీరధారిగా భూమి మీదకి వచ్చారని ఇలా ప్రచారాలు చేస్తూ ఉంటారు. కానీ అది బైబిల్ ప్రకారంగా అబద్ధం. ఓకే, అది బైబిల్ ప్రకారం ఫేకు. అందరికీ కూడా జస్ట్ అవి ఎలా అబద్దామో అని బైబిల్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా నేను తెలుగు ఎక్స్‌క్రిస్టియన్ ఛానల్లో కొన్ని బుక్లెట్స్ నేను ప్రిపేర్ చేశాను. ఓకే. ఇప్పుడు బైబిల్ మొత్తం చదివితే అది అందరికి అంత ఈజీగా అర్థమయ్యే భాష కాదు, డిఫరెంట్ భాష ఉంటుంది. అందరికీ ఇంకా బేసిక్ ఇన్ఫర్మేషన్ క్రిస్టియన్స్ అందరికీ అర్థమయ్యే రీతిలో క్రిస్టియన్సీ ప్రిన్సిపల్స్ ఏంటి, పాస్టర్లు చెప్పే అబద్ధాలు ఏంటి అనేది ఒక 12 పేజీలు గల ఈ బుక్లెట్ అనేది నేను ఎక్స్‌క్రిస్టియన్ ఛానల్లో ఇచ్చాను. ఇది చదివితే అర్థమవుతుంది అసలు ఆ యెహోవాకు యేసుకు సంబంధం లేదు బైబిల్ ప్రకారంగా, అసలు యేసు అనే ఒక క్యారెక్టర్ దేవుడే కాదు అనే విషయాలు కూడా ఇందులో అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు పాస్టర్లు మనం చాలా సోషల్ మీడియాలో కానీ లేకపోతే యూట్యూబ్స్లో చాలా చూస్తూ ఉంటాం. ఏంటి, ఒక పాస్టర్ వెళ్ళి ఇట్లా ముట్టుకోగానే కళ్ళు తిరిగి పడిపోవటం, లేకపోతే రోగాలు నయమయ్యాయి అని చెప్పుకోవడం, ఇది ఏంటి అసలు? మీరు చూసిన దానికంటే కూడా మారుమూల గ్రామ విలేజ్లలో ఆన్ రికార్డ్ అంటే ఆఫ్ రికార్డు ఇంకా చాలా దారుణంగా జరుగుతున్నాయి. ఇవన్నీ ఇలా జరగడానికి వీళ్ళు వాళ్ళంతటా వాళ్ళే వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టడానికి ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం. వీళ్ళు జన విజ్ఞాన వేదిక వాళ్ళు కానీ లేదా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ అదంతా కూడా డ్రగ్ అండ్ మెడికల్ యాక్ట్ కింద వాళ్ళు ఎమ్మటే కేసులు పెట్టి బుక్ చేయాలి. అంటే ఎవరో కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ వీడియోలు చూడంగానే వాళ్ళు ప్రేయరాలంటూ ప్రార్థనలంటూ కింద పడి గిలిగిలు కొట్టుకుంటున్నారు. ఎంతోమంది యువత మోసపోతున్నారు. మేము ప్రార్థన చేయగానే చచ్చిన వాళ్ళు బతికారు. అసలు కొంతమంది ఈ మధ్య రీసెంట్గా తేనెటీగలు మా ఇంటికి వచ్చాయి, నేను ప్రార్థన చేశాను, తేనెటీగలు మీరు ప్రార్థన చేశారు కాబట్టి మేము వెళ్ళిపోతున్నామని చెప్పేసి వెళ్ళిపోయినాయని, పాములు వచ్చినాయని, ఎలుకలు, ఇవంతా కూడా వాళ్ళు సైకాలజికల్గా పేషెంట్స్. వాళ్ళకు స్పృహలో లేరు, వాళ్ళకి అసలు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. దాని వెనక పాస్టర్ ఏం ట్రైనింగ్ చేస్తే అది మాట్లాడుతుంటారు. దాంట్లో లాజిక్ ఉందా లేదా, ఇది మాట్లాడడం తర్కబద్ధంగా కాదా అని కూడా ఆలోచించలేనటువంటి ట్రాప్లో వాళ్ళు పాస్టర్ ట్రాప్లో పడిపోయారు. ఇవన్నీ చూసిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చూస్తూ మౌనంగా ఉండడము ప్రభుత్వ వైఫల్యం, డిపార్ట్మెంట్ వైఫల్యం, జన విజ్ఞాన వేదిక వాళ్ళు వైఫల్యం. కాబట్టి ఇప్పుడు నిన్న చంద్రగ్రహణం రోజు ఒక 2-3 గంటల పాటు తినకూడదు, బయటికి రాకూడదు, చంద్రగ్రహణం రోజు చూడకూడదు అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో అప్పుడు ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ బయటకు వచ్చి రౌండ్ కూర్చొని ఇది మూఢనమ్మకాలు నశించాలి, శాస్త్ర దృక్పథాన్ని పెంపొందించాలని చెప్పి వాళ్ళందరూ రౌండ్ కూర్చొని టీలు తాగుతూ టిఫిన్లు తింటూ అదే సనాతన ధర్మానికి సంబంధించి ఏం వచ్చినా ముందుకు వస్తారు. దీనికి అసలు ఆ రోజు 1-2 గంటల పాటు జరిగిన ఈ చంద్రగ్రహణానికి ఆ సిద్ధాంతాలు పాటించకపోయినా పెద్ద నష్టమేం లేదు. దానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని మెయిన్ స్ట్రీమ్ శాటిలైట్ ఛానల్స్ అన్ని ఆ బాబు గోగిని పిలిపించి, తర్వాత ఒకవైపేమో ఆ సైంటిస్టులు అన్నట్టు ఇంకో వైపేమో జ్యోతిష్కులు వాళ్ళని పిలుచుకొచ్చి డిబేట్లు పెట్టి చర్చ, అది జరిగిందే గంటన్నర చర్చలు పెట్టి వీళ్ళేదో పెద్ద సాధించడం, సరే నేను చేయొద్దు అన్నట్ల చేయొచ్చు, అది మూఢనమ్మకం ఉంటే బయట పెట్టచ్చు. కానీ ప్రార్థన ద్వారా రోగాలు తగ్గుతాయని చెప్పి నమ్మించి భవ్యశ్రీ అనే పాప చర్చిలో చనిపోయింది. 40 రోజుల పాటు ఫాస్టింగ్ పీరియడ్ లో ఉండి చిత్రహింసలు అనుభవించి 8 సంవత్సరాల పాప చనిపోయినప్పుడు ఎవరైనా డిబేట్లు పెట్టారా, ఎవరైనా చర్చలు పెట్టారా, అట్లీస్ట్ దానికి ఒక న్యూస్ వచ్చిందా? ఇటువంటి బలైనోళ్ళు మొన్న పూర్ణిమ ఇంకొక పాప నెల్లూరులో నోట్లో గుడ్డ కుక్కి దయ్యం వరలు కొడతానని చెప్తే ఆ పాప చర్చిలో చనిపోయింది. ఆ పాప చనిపోయిందని చెప్పేసి వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకుంది. వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళ నాయనమ్మ కూడా సూసైడ్ చేసుకుని ముగ్గురు నీళ్ళలో దిగి చనిపోయారు ఆ పాప పోయిందని బాధలో. దీని గురించి ఎవరన్నా డిబేట్లు పెట్టి చర్చలు పెట్టారా? అదేవిధంగా నీళ్ళల్లో బాప్తిసాలు ఇప్పిస్తానని చెప్తూ ఆడ 4 పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ చదువుకునే పిల్లలు బాప్తిజం ఇస్తూ 4 చనిపోయారు. అది ఎక్కడో న్యూస్ ఒక ఆర్టికల్గా వస్తుంది. దీని గురించి ఎవరైనా డిబేట్లు పెట్టి చర్చలు పెట్టారా? చిన్న అట్టిపండు తింటే పిల్లలు పుడతారు, అసలు చర్చికి వచ్చి ప్రార్థన చేస్తేనే పిల్లలు పుడతారు, చర్చికి వచ్చారు మా పాస్టర్ ప్రార్థన చేస్తే నేను గర్భవతిని అని చెప్పి ఇటువంటి వీడియోలు చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించి ఇది ప్రార్థనతో ఎలా సాధ్యమవుతుందని చెప్పేసి ఎవరైనా డిబేట్లు చర్చలు మీటింగ్స్ పెట్టారా? ఈ శాటిలైట్ ఛానల్స్ అన్ని కూడా ఎందుకు హిందుత్వంలో ఉన్న మూఢనమ్మకాల మీద మాత్రమే పెడతారు అంటే పెట్టొద్దు అని నేను అనట్లా, పెట్టచ్చు. కానీ ఈ మతాలను అది ఖండించినప్పుడు ఇది కూడా ఖండించాలి కదా, ప్రమాదకరం కదా. ఇప్పుడు వీళ్ళ స్వస్థతలతో రోగాలు తగ్గుతాయని చెప్పి నమ్మి భవ్యశ్రీ లాంటి వాళ్ళు ఎంతో మంది చనిపోయారు. మేము లైవ్ ఎక్స్పీరియన్స్ మేము ఎన్నో విలేజ్లో మీటింగ్లు పెట్టినప్పుడు వాళ్ళు నాకు చెప్తున్నారు, బాబు మీరు చెప్పింది కరెక్టే,
మా పాస్టర్ ప్రార్థన ద్వారా రోగం తగ్గుతుందని చెప్తే నా కొడుకు కోల్పోయింది అని చెప్పేసి ఒక వీడియో ఇప్పటికీ నా ఛానల్లో ఉంది. ఓకే. మేము నిజామాబాద్లో ఒక రోడ్డు మీద పూసలు అమ్ముకునే వాళ్ళు పెద్ద కాలువ వచ్చి పెద్ద వరద వచ్చి ఆ ఇల్లులన్నీ కొట్టుకుపోతే పాపం వాళ్ళు రోడ్డున పడి ఏదో ఒక గుడిసెలు వేసుకొని ఏదో చీరలు కప్పుకొని ఒక ఇల్లులా కప్పుకొని బతుకుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెంట్రుకలు అమ్ముకునే వాళ్ళు, పూసలు అమ్ముకునే వాళ్ళు, ఏదైనా రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే కార్ క్లీన్ చేసి 10 రూపాయలు 20 రూపాయలు తీసుకునే వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అడిగితే వాళ్ళందరూ కూడా ప్రతి నెల 1000-2000 పాస్టర్కి దశంభాగం ఇస్తున్నారంట. ఆ వీడియో ఇంకా యూట్యూబ్లో ఉంది. ఓకే. మా పాస్టర్కి ఇల్లు ఉంది, కారు ఉంది, అది మేము దేవుడికి ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు దోచుకుంటున్నారు. తెలుగు 2 రాష్ట్రాల్లో 2 లక్షల మంది పాస్టర్లు, 1,00,000 మంది ఇవాంజలిస్టులు, దేశవ్యాప్తంగా 25 లక్షల మంది పాస్టర్లు. వీళ్ళకి ఉద్యోగాలు ఏం పనిబాట ఏం లేదు. పొద్దున లేచినప్పటి నుంచి ఎవరిని ఎప్పుడు ఎక్కడ మతం మారుద్దామా అని చెప్పి ప్రతి వీధికి ప్రతి సందుకు ప్రభుత్వ స్థలాలు అక్రమంగా ఆక్రమించి ఇష్టం వచ్చినట్టు చర్చిలు కట్టి మైకు సౌండ్లతోటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి మత మార్పిళ్ళు చేసి ఇలా ఈ దేశంలో అన్నిటికన్నా ఉన్న ఈ పెద్ద సమస్య, ఈ సమస్యను పక్కన పెట్టేసి చంద్రగ్రహణం గంటన్నర మీద జరిగే దీని మీద ఒకవైపు జ్యోతిష్కులు, ఒకవైపు ఏమో మేము నాస్తికులవాదులు, వీళ్ళ మధ్య డిబేట్లు, చర్చలు, మీటింగ్లు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఇక్కడ అవేర్నెస్ ఎవరు చేస్తారు? ఇది నేను అడుగుతున్నాను. ఇది శాటిలైట్ మీడియా అనేది అది పెద్ద పవర్ఫుల్ మేడం. ఇంకా చెప్పాలంటే డిపార్ట్మెంట్, పొలిటీషియన్స్ కూడా మీడియాకు భయపడతారు. మీ మీడియా అనేది చాలా పవర్ఫుల్. ఇది జనాలను అవేర్నెస్ చేయగలుగుతుంది. కాబట్టి అవేర్నెస్ చేసే ఈ మీడియాతో శాటిలైట్ మీడియాస్ అన్నీ కూడా వీళ్ళ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఓకే, మీరు అడిగింది అయితే పాయింటే. సనాతన ధర్మానికి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా ఎంత రైస్ చేస్తూ మాట్లాడేవాళ్ళు, ఇటువంటి దాంట్లో ఎందుకు మాట్లాడలేదు అనేది పాయింటే. ఇప్పుడు ఆమె ఎవరు? అఘోరి, లేడీ అఘోరి. అసలు ఆమె గురించి ఇంత అవసరమా? ఆమె ఏదో చేసింది, అరెస్ట్ చేశారు. ఆమె గురించి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆమె అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళిందని చెప్పేసి అన్ని లైవ్లు, అన్ని డిబేట్లు, అన్ని ఇంటర్వ్యూలు. అదే ఒక పాస్టర్ గారు ఏదైనా చేస్తే పట్టించుకోరు. సో ఇది నేను ఖండిస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు చెప్పినంత స్టోరీ అంతా కూడా పాస్టర్ల చుట్టూనే తిరుగుతుంది. అసలు పాస్టర్ అంటే ఏంటి? అసలు పాస్టర్ మోటో ఏమిటి? ఏం లేదు మేడం. పాస్టర్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక మనిషి ఎప్పుడైతే వాడి మానవత్వము, విచక్షణము అన్నీ కోల్పోయి ఒక అసుర జాతికి చెందిన రాక్షసుడే పాస్టర్ అంటున్నా. ఇప్పుడు అది సినిమా మనం చూసాం కదా, హిరణ్యకశిపుడు యొక్క సంతతి వీళ్ళు. ఒక మాట చెప్పాలంటే ఆ సంతతి వీళ్ళందరూ కూడా. సింపుల్ గా మీరేమో వాళ్ళని రాక్షసులతో పోలుస్తున్నారు, మరి వాళ్ళు మీ మీద దాడులు చేసే అవకాశం ఉంటుంది కదా. అసలు వాళ్ళు నేను ఎక్కడ అడిగినా కూడా నన్ను పోలీస్ స్టేషన్లో, కోర్టు దగ్గర, జడ్జి గారి దగ్గర కూడా ఈ దేశంలో అత్యంత పవర్ఫుల్ అయిన పాకిస్తాన్ టెర్రరిస్టుల కంటే కూడా, అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాల కంటే కూడా ఈ పాస్టర్ చాలా ప్రమాదకరము. వీళ్ళను ఈ దేశవ్యాప్తంగా బహిష్కరించాలనేది నా డిమాండ్. ఎందుకు ఇంత మీరు పాస్టర్ని ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు? అసలు మీకేంటి లాభం? నాకేంటి లాభం కాదు మేడం, ఇది నా దేశ ప్రజల క్షేమం కోసం నేను చేస్తున్న యుద్ధం. ఓకే, అసలు పాస్టర్ అన్నవాడు ఏంటి, వాడి మైండ్ సెట్ ఏంటి, వాడి ఆలోచన ఏంటి అనేది తెలిస్తే అప్పుడు అందరికి అర్థమైపోతుంది నేను చెప్పిన పాయింట్ కరెక్టే అని. వాడు మతం మార్చడం కోసము, ఇప్పుడు భార్యాభర్తల కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడానికి, అత్తాకోడల మధ్య చిచ్చు పెట్టడానికి, స్వస్థతలతో ప్రార్థనతో రోగాలు తగ్గుతాయని చెప్పేసి ప్రాణం తీయడానికైనా కానీ దేనికి వాడు వెనకాడడు. వాడికి కానుకలు, దశంభాగాల కోసము అవతల వాళ్ళు పూసలు, ఎంటికలు అమ్ముకుంటున్నా కూడా వాళ్ళ దగ్గర కూడా దశంభాగం గుంజడానికి కానీ దేనికి కూడా వెనకాడడు. అటువంటి వాడు పాస్టర్. నేను చిన్నప్పటి నుంచి ఈ క్రూరమైనటువంటి రాక్షసుల మధ్య పుట్టి పెరిగే నా కళ్ళతో నేను చూసి ఎక్స్పీరియన్స్గా నేను చెప్తున్నా ఈ పాస్టర్ ఎంత దేశానికి ప్రమాదకరం అనేది. వాడు ఎవడైనా కానీ ఆ పాస్టర్ అన్న వాడికి మైండ్ ఎటుందంటే దేశం మీద వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు. ప్రతి హిందువులు కూడా విగ్రహారాధన చేస్తారు. ఆ విగ్రహారాధన హస్సయము. ఇప్పుడు మీరు ఆలోచించండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి సుధీర్ అనే ఒక పాస్టరు బహిరంగంగా వీడియోలు పెట్టి ఇక్కడ ఉన్నదే వెంకటేశ్వర స్వామి కాదు రాయి, ఈ వెంకటేశ్వర స్వామిని మీరు రాయిని మీరు పూజిస్తే మీరందరూ నరకానికి వెళ్తారు, ఇక్కడ దర్శనానికి వచ్చిన వీళ్ళందరూ కూడా అజ్ఞానులు అని చెప్పి వాడు బహిరంగంగా ఆ వీడియో పెట్టాడంటే వాడి ధైర్యం ఏంటి? హిందువుల చేతగానితనం. అదే వాడు అల్లాని వాడు అలా అనగలుగుతాడా?
వాడి దృష్టిలో యేసు ఒకటే నిజమైన దేవుడు అని అన్నప్పుడు అల్లా అబద్ధమైన దేవుడు, యేసే నిజమైన దేవుడు అని చెప్పేసి వాడు ఇలా మసీద్ దగ్గరికి వెళ్ళి వాడు అనగలుగుతాడా? అది తిరుపతి దగ్గరికి వెళ్ళి వాడు వీడియో పెట్టాడు. ఇంకా అటువంటివి బహిరంగంగా ఇప్పటికీ ఈ రోజుటికి కూడా హిందుత్వాన్ని దూషించకుండా, హిందూ ఆచారాల పద్ధతిని అలా కించపరచకుండా, ఇప్పుడు మనం చూసినాం మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారోలే అని చెప్పేసి వాడు ఒక వీడియో పెట్టిండు. వీడియో పెట్టి వాడంతా వాడే ఛానల్లో పెట్టుకున్నాడు. మన మీద స్టింగ్ ఆపరేషన్ చేసి సీక్రెట్కి వెళ్ళి వీడియోలతో తీసింది కాదు. ఇదంతా వాళ్ళు ఎలా అనగలుగుతున్నారు? ఈ దేశ సంస్కృతి మీద, ఈ దేశ ప్రచారం చేస్తున్నారా? ఆ విష ప్రచారం అలా చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు పట్టుకున్న బైబుల్. ఆ బైబుల్లో అన్నీ అలా ఉంటాయా? పువ్వులు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకో, అట్లా ఉంటాయా? అలా ఉండదు. దానికి ఆపోజిట్కి ఎలా ఉంటుందంటే అన్యుల వల్ల మనం పోలి ఉండరాదు, అన్యుల ఆచారాలు మనం పాటించకూడదు. అన్యులు అంటే ఎవరు? హిందువులా? అన్యులు అంటే హిందువులు కాదు, క్రైస్తవం కాని వాళ్ళందరూ అన్యులే. వాళ్ళ దృష్టిలో ముస్లిమ్స్ అన్యులు వస్తారు, నాస్తికులు అన్యులు వస్తారు, ఏ మతానికి చెందిన వాళ్ళైనా కానీ వాళ్ళ క్రైస్తాన్ని వాళ్ళు యేసు నమ్మకపోతే అన్యులు, అది వాళ్ళ దృష్టి. సో ఇలాంటిగా తయారవడానికి కారణమైనటువంటి ఆ ప్రమాదకరమైన పుస్తకం బైబిల్. ఓకే, కరెక్టే కాదండి. కానీ ఆ బైబిల్లో అన్యులు అని అంటున్నారు కదా మీరు. ఆ బైబిల్లో పర్టికులర్ రాసి ఉంటుందా? బొట్టు పెట్టుకోకూడదు, ప్రసాదాలు తినకూడదు, లేకపోతే ప్రసాదాలు దేవుడి ఫోటోలు పెట్టు, అలా ఉంటుందా పర్టికులర్ గా? కనిపించిన పలహారాలు మనం తీసుకోకూడదు అని ఉంటుంది. బొట్టు పెట్టుకోకూడదు అని వీటి గురించి లేదు. అన్యుల ఆచారాలు మనం పాటించకూడదు అని ఉంటుంది. అన్యులు అంటే ఇదే, బొట్టు పెట్టుకోవడము, మల్లెపూలు పెట్టుకోవడము, విగ్రహారాధన చేయడము, పూలు పెట్టుకోవడము, ఇదంతా కూడా అన్యుల ఆచారం కిందకి వస్తుంది. సో మరి ఇప్పుడు ఆ ఫాస్ట్ రమ్మలు ఉంటారు కదా, వాళ్ళు వీడియోస్ ఇట్లా పెద్ద పెద్ద సభల్లో సమావేశాల్లో మాట్లాడుతుంటారు. మరి వాళ్ళు మేకప్ వేసుకుంటారు, లిప్స్టిక్స్ వేసుకుంటారు, ఐలైనర్స్ పెట్టుకుంటారు, రెడీ అవుతారు కదా. మరి ఇవేం చేయకూడదని బైబిల్లో ఉంది, వాళ్ళే చెప్తున్నారు. మరి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇవి మీరు వాళ్ళని అడగాలి. మేము అంటే అంటే మీరు చూసి ఉన్నారు కదా అని చీర కట్టుకోవడం కూడా తప్పే, అది కూడా హిందూ సంస్కృతే. వాళ్ళు మామూలుగా గౌన్లు వేసుకోవాలి, గౌన్లతోటే వాళ్ళ ప్రచారం అవి చేయాలి. లేకపోతే నన్స్ ఉంటుంది కదా, పైనుంచి కిందాక వైట్ వేసుకొని, అది వాళ్ళ బైబిల్ ప్రకారం వాళ్ళు అలా వేసుకోవాలి. కానీ వీళ్ళకు బొట్టు ఒక్కటే ఇబ్బంది అవుతుంది, కానీ చీర కట్టుకుంటారు. కమ్మలు పెట్టుకోవడం ఇది అంతా కూడా బైబిల్లో లేదు, కానీ వీళ్ళు పెట్టుకుంటారు. అన్ని గోల్డ్ పెట్టుకుంటారు. ఈ రింగులు పెట్టుకోవడం కూడా వీళ్ళు పెట్టుకుంటారు. కానీ వీళ్ళకి బొట్టు పెట్టుకోవడము ఇది హిందూ కల్చర్ కాబట్టి దీని మీద వ్యతిరేకత తీసుకురావాలి కాబట్టి అన్యుల వల్ల పోలి ఉండరాదు అనే ఆ రిఫరెన్స్ పట్టుకొని, ఇదిగో మన బైబిల్లో ఉంది మనము బొట్టు పెట్టుకోకూడదు, ఇదిగో బైబిల్ ఉంది మన విగ్రహార్థం చేయకూడదు, ఇదిగో బైబిల్ ఉంది మా ఇంటి బయట ముగ్గు పెట్టుకోకూడదు అని చెప్పేసి ఇలా. అసలు ఏమైందంట? బొట్టు పెట్టుకుంటే ఏమవుతుంది, శారీ కట్టుకుంటే ఏమవుతుంది, లేకపోతే పువ్వులు పెట్టుకుంటే అది కూడా చెప్తారా? ఏమైద్దో కూడా భయపడుతూ ఏమైనా చెప్తూ ఉంటారా? ఖచ్చితంగా చెప్తారు. మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక వీడియో నేను పెట్టాను. నువ్వు రాఖీ కట్టుకుంటున్నావా, అయిపోయింది నీకు బైబిల్లో దేవుడు. రాఖీ కట్టుకున్నా కూడా తప్పేనా? రాఖీ అదే మొన్న ఒక వీడియో నేను పెట్టా, రాఖీ కట్టుకున్నావా నేను దేవుడు ఏదో చేసేస్తా అని చెప్పేసి వీళ్ళు భయపెట్టిస్తూ ఉంటారు. బయట ముగ్గేసుకుంటే అది ముగ్గు కాదు, చేతబడి. ఆ ముగ్గు పెట్టుకున్నా అంటే మీ ఇంట్లో శివుడు రాడు, శివుడు మీ ఇంట్లో ఉన్నాడు, ఆ శివుడు సైతాను, ఆ సైతాను కాబట్టే ఆ సైతాన్ ఇంట్లో ఉంటుంది కాబట్టే వాళ్ళు హిందువులు ముగ్గు పెట్టుకుంటారు, నువ్వు ఎందుకు ముగ్గు పెట్టుకుంటారు అని చెప్పేసి కూడా మొన్న ఒక రవిచంద్రన్ ఒక పాస్టర్ మాట్లాడిండు. ఇవంతా కూడా సో ఈ కల్చరు ఇదంతా కూడా వాళ్ళు బెదిరిస్తారు. నువ్వు బొడ్డు పెట్టుకుంటున్నావు అంటే ఇంకా అన్యుల ఆచారంలోనే ఉన్నావు, నువ్వు పూర్తిగా రక్షణలోకి రాలేదు, దేవుడు మెచ్చుకోడు, ఇట్లాంటి ఇవన్నీ బైబిల్ లేవు. వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. కానుకలు దశభాగాలు ఇవ్వలేదా, నువ్వు కష్టాల్లోకి వెళ్ళిపోతావు, నువ్వు బాత్రూంలో పడి ఏడ్చుకో, ఏమైనా చేసుకో, నా దశభాగాలు మాకు ఇవ్వాలి, మా కానుకలు మాకు ఇవ్వాలి, ఇట్లా బ్లాక్మెయిలింగ్ చేస్తారు. ఈ క్రైస్తవ మతము వీళ్ళు భయపడే వీళ్ళు చర్చికి వెళ్ళారు తప్ప వాళ్ళు అసలు దేవుడు ఏదో చేసేస్తాడు, దేవుడు బొట్టు పెట్టుకుంటే ఏదో చేసేస్తాడు, కానుకలు ఇవ్వకపోతే మనకు ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఇలాంటి భయపడే తప్ప వాళ్ళు ధైర్యంగా ఉన్న వాళ్ళు చర్చికి వెళ్ళరు. సగం మంది చాలా మంది భయపడి వెళ్తారు. అసలు క్రైస్తవ మతం ఏం లేదు. క్రైస్తవ మతంలో సింపుల్గా చెప్పాలంటే యేసు దేవుడు, యేసు నిజమైన దేవుడు, మన పాపాల కోసం చనిపోయాడు, మనం యేసు ప్రభు నమ్ముకుంటే మన పరలోకానికి వెళ్తాం, అంతే. ఇంకా ఇది తప్ప అందులో వాళ్ళు ఏ పిట్టకథ చెప్పినా ఇక్కడికి రావాల్సిందే, ఎక్కడికి ఏది స్టార్ట్ చేసినా సరే ఇక్కడికి రావాల్సిందే. మన రక్షకుడు ఎవరు? యేసే, మన పాపాల కోసం చనిపోయాడు, మన కోసం ఆయన శిలువలో రక్తం కార్చాడు, మనం ఆయన ద్వారా పరలోకం ఉంటుంది, అంతే. ఇందులో ఆధ్యాత్మికత, శాస్త్రీయ జ్ఞానం కానీ లేదా మేధాశక్తితో ఏదైనా ఆలోచించి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ ఇదంతా ఏమి లేదు. ఇంకా ఇప్పుడు ప్రపంచంలో అనంతమైనటువంటి ఈ విశ్వంలో భూమి అనేది చిన్న ఇసుకరేణు అంతా ఈ విశ్వంలో. అలాంటి ఇంత పెద్ద విశ్వం మొత్తము మనిషి పుట్టుక, జనము, రాశులు మొత్తం కూడా ఈ చిన్న ఈ 1000 పేజీల పుస్తకం బైబిల్లో ఉంది అంటారు. అంటే బైబిల్ దాటి వీళ్ళు బయటికి రారు.
మనది హిందుత్వ సనాతన ధర్మం అంటే అన్లిమిటెడ్, ఇన్ఫినిటీ, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఇది ఏ ఒక్క దేవుడితోనూ ఏ ఒక్క గ్రంథంతోనూ ఇది ముడిపడి లేదు, అల్టిమేట్. కానీ అందులో ఒక ఒక బైబిల్ అంతే, అక్కడితోనే లాక్ అయిపోతున్నారు. ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు క్రిస్టియానిటీలో చిన్నప్పటి నుంచి ఉన్నారు కాబట్టి అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఓకే ఇది పద్ధతి కాదు, ఇట్లా ఉండదు, అసలు ఏ బైబిల్లో ఇట్లా ఉండదని మీరు ఫైండ్ అవుట్ చేశారు. కానీ సనాతన ధర్మం గొప్పది అని మీరు ఎలా చెప్తారు? మీరు చిన్నప్పటి నుంచి దాంట్లోనే ఉన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు సడన్గా వచ్చి సనాతన ధర్మం వైపు వచ్చి అది గొప్పదని మీరు ఎలా చెప్తారు? అంటే నేను బీటెక్ కంప్లీట్ అయిపోయినంత వరకు కూడా క్రిస్టియన్ మతంలో ఉన్నప్పటికీ బైబిల్ నేను ఎప్పుడు చదవలేదు. అప్పుడు నా చదువు అయిపోయింది, ఇంటర్లో ఎంసెట్ తెచ్చుకొని ర్యాంకు తెచ్చుకోవాలి, ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ బీటెక్లో ఎప్పటికప్పుడు సబ్జెక్టులు క్లియర్ చేసుకోవాలి, ఏదో ఒక జాబ్ కొట్టాలి, అదే ఆలోచన ఉంటుంది. కానీ అప్పుడు బైబిల్ చదివి తెలుసుకోవాలని ఏముంటుంది. అప్పుడు పాస్టర్లు చెప్పేవా అన్ని అబద్ధాలు, ఈ చర్చలు జరిగేది మోసం అని మాత్రమే నేను తెలుసుకున్నా. తర్వాత బైబిల్ని కొంచెం పరిశీలించిన తర్వాత అసలు ఈ బైబిల్ ఈ మతమే కరెక్ట్ కాదని చెప్పి నేను అప్పటికి తెలుసుకున్నా. బట్ హిందుత్వ సనాతన ధర్మంలో ఏంటంటే ఇందులో కొన్ని అబ్జర్వ్ చేసినప్పుడు, కొన్ని చదివినప్పుడు ఇది లాజికల్గా ఉంది. అంటే ఇప్పుడు ఒక మోక్షానికి చేరుకోవాలి అంటే అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ఒక దేవుణ్ణి ఒక పేరుతో కాదు, అనేక రూపాలలో మనం పూజించుకోవచ్చు. ప్రకృతిలోనూ దైవం ఉంటుంది, పంచభూతాల్లోనూ దైవం ఉంటుంది, మనం ఏ రూపంలోనూ కానీ పూజించుకోవచ్చు. అసలు ఏ దేవుని నమ్మని నాస్తికులు కూడా మోక్షానికి చేరుకోవచ్చు. అది ధర్మబద్ధంగా జీవించిన వాళ్ళు కానీ, లేకపోతే ఒక ఆడపిల్ల తన సంపూర్ణమైనటువంటి జీవితం ఒక ప్రసవించి ఒక తల్లిగా ఉండి ఒక మాతృ రుణం తీర్చుకున్నప్పుడు, తండ్రిగా తన కర్తవ్యం తను తీర్చుకున్నప్పుడు, తర్వాత వాళ్ళు చేసిన తప్పులు అంటే ఇందులో క్రైస్తవంలో నేను ఎన్ని తప్పులు చేసినా నా కోసం ఆయన రక్తం కార్చాడు, ఆయన నమ్ముకుంటే పరలోకం. కానీ ఇందులో నేను చేసిన తప్పుకు ఒక కర్మ సిద్ధాంతం, అది నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు మిస్ అయినా మళ్ళీ మరో జన్మలు కూడా కర్మ నిన్ను వెంటాడుతుంది అనేది ఇదంతా కూడా కొంచెం లాజికల్గా ఉంది. నిజమా అబద్ధమా పక్కన పెడితే ఇది ఒక సిద్ధాంతాలుగా ఉంది. ఏది కూడా శాశ్వతం కాదు. ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉంది, అయితే శాశ్వతమైన నరకం లేదా శాశ్వతమైన పరలోకం, ఈ రెండు తప్ప అందులో వేరేదేం లేదు. అది ఇంకా అన్లిమిట్. కానీ ఇందులో ఏది కూడా శాశ్వతం కాదు. మన పుణ్యం ద్వారా వచ్చేది పుణ్యకర్మలు, అది కూడా మనం అనుభవించాలి. పాపం ద్వారా వచ్చేది పాపకర్మలు, అది కూడా మనం అనుభవించాలి. ఆ తర్వాత మోక్షం అనేది ఉంటుంది. మనం చేసిన పాపాలు తప్పులు ఏమైనా చేసినామా అది మళ్ళీ మరో జన్మ తీసుకొని అవి అనుభవించిన తర్వాతనే పితృలోకాలు చేరుకోవాలి అనేవి ఇవన్నీ కూడా కొంచెం లాజికల్గా మానవత్వంతో ఆలోచిస్తే కరెక్టే ఉంది. సో ఇది డిఫరెన్స్ అనేది అర్థం చేసుకున్నాను. మెల్లమెల్లగా బయటకు వచ్చాను. కానీ ఇంకా పూర్తిగా ఇప్పటికే అన్ని హిందూ గ్రంథాలు తెలుసు అని చెప్పి నేను అనట్లేదు. నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాస్టర్ల చెర నుంచి ఈ బైబుల్ నుంచి అన్న మినిమం కాపాడాలనే ప్రయత్నమే అది. వాళ్ళందరూ హిందువులుగా మార్చాలని కాదు. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుకుందాం. బ్రహ్మ ముహూర్తం అంటారు. తెల్లవారుజామున 3:45 నిమిషాల నుంచి 4:30, 4:45 లేదా 5 వరకు అట్లా అంటారు. ఆ టైంలో లేచి మెడిటేషన్ చేసుకోవటం లేకపోతే దేవుణ్ణి స్మరించుకోవటం అది అంటారు, బ్రహ్మముహూర్తం అంటారు. సేమ్ ఇదే ఫాలో అవుతారు కదా వాళ్ళు కూడా. ఉదయాన్నే లేవటం, ఏడవటం. అసలు ఏడవటం ఏంటి? మనిషి ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటాడు? సంతోషంగా ఉన్నప్పుడు ఉంటాడు. కానీ ఆ ఏడవటాలు ఏంటి? ఆ ఏడవటం కూడా తెల్లవారుజామున ఏడవటం లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు ఏడవటం ఏంటి ఇదంతా? ఇప్పుడు స్పైడర్ సినిమాలో విలన్ ఉన్నాడు కదా, విలన్ వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే వీడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇందులో బైబిల్ వీళ్ళ దేవుడు కూడా అంతే. వాళ్ళందరూ ఏడ్చుకుంటూ కన్నీటి ప్రార్థనలు చేస్తేనే నేను నీకు అద్భుతాలు చేస్తాను, నీకు కావాల్సింది ఇస్తాను అన్నట్టుగా ఈ పాస్టర్లు చెప్తారు. కానీ వీళ్ళు అరే మనం బాధపడి మనం ఏడిస్తే దేవుడు మనకి ఏదో చేయడం ఏందని చెప్పేసి అని ఒక ఆలోచన వాళ్ళకి కలిగితే అందులో ఉండరు. అంతే. ఓకే, ఇప్పుడు దశమ భాగం ఇచ్చేవాళ్ళేమో వీళ్ళు, తీసుకునే వాళ్ళేమో పై వాళ్ళు. ఏంటి ఇది అసలు? ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళకైనా అయ్యో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము అనేది ఉండదు, ఇచ్చేవాళ్ళకైనా వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు మనం ఎందుకు ఇవ్వాలనే ఉండదు. కనీసం మినిమం కదా అది. కనీసము బెగ్గర్స్ దగ్గర, కుష్టి వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు దశమ భాగాలు తీసుకుంటారు. ఇంతకుముందు మీరు రాధా మనోహర్ దాస్ గురువు గారు ఒక వీడియోలో ఒక ఆవిడ ముసలావిడ, ఆవిడ కుష్టి, అందులో మళ్ళీ ముష్టి కూడా. ఆమె దగ్గరికి వెళ్ళి నేను ఒక 100 రూపాయలు ఇస్తాను, మీరు ఏం చేస్తారంటే ఈ 100లో 10 రూపాయలు తీసిన పాస్టర్కి ఇస్తానని చెప్పి చెప్పింది ఆవిడ. కానీ ఈ కుష్టామ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏ విధంగా కరెక్ట్ అని చెప్పేసి పాస్టర్లకి ఏమి ఉండదు. వాళ్ళు చర్చికి వచ్చే వాళ్ళందరూ కోటీశ్వరుల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేదా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తప్ప అంటే వాళ్ళకున్న సమస్యల్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారని చెప్పొచ్చా? సింపుల్ మేడం, అంతే. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు క్యాష్ చేసుకోవడమే. సమస్యలు లేకుండా సృష్టించైనా సరే వాళ్ళ దగ్గర క్యాష్ చేసుకోవడమే. మనిషి యొక్క బలహీనతలు వాళ్ళకి తెలుసు.
వాళ్ళని ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా కొడితే మనం సక్సెస్ అవుతామా? ఒకటి కులం పేరుతో రెచ్చగొట్టడానికి వీళ్ళు వెనకాడరు. వాళ్ళు క్షుద్రులు కాళ్ళ కింద పుట్టారు, బ్రాహ్మణులు పైనుంచి పుట్టారు, వీళ్ళకి గుడిలో ప్రవేశం లేదు అని చెప్పేసి ఇలా కులాల మధ్య చూసి రెచ్చగొట్టగలుగుతారు. లేకపోతే కొంతమందిని చూసి మీకు రోగాలు స్వస్థతలని పోతే మా దేవుని నమ్ముకోవడం అని చెప్పేసి ఇట్లా ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనవి. ఇంకొంతమంది హిందూ దేవుళ్ళు అట్లా వీట్లా ఇవిట్లా మరి వాళ్ళు ఎట్లా పూజిస్తారు మీరు అని చెప్పేసి ఇంకో రకంగా చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా వివిధ రకాలుగా ప్రచారాలు చేసి వీళ్ళు వాళ్ళ బలహీనతలు క్యాష్ చేసుకొని వీళ్ళు బతుకుతున్నారు పాస్టర్లు. ఓకే. అంటే వాళ్ళల్లో కూడా ఇది తప్పు ఇది రైట్ అని చెప్పేవాళ్ళు కూడా కనీసం ఇప్పుడే చెప్పాను కదా మేడం, ఒక మనిషి తన మానవ జాతి లక్షణాలు కోల్పోయి రాక్షసుడిగా మారే ప్రక్రియ ఇలంతా అసుర జాతి సంతతి. ఇంకా చెప్పాలంటే ఆ హిరణ్యకశిపుడు సంతతి ఏమో అది కూడా క్లారిటీగా ఉంది నాకైతే. ఎందుకంటే మనిషి అన్నవాడు పాపం వీళ్ళ దగ్గర మన డబ్బులు తీసుకోవాలా తీసుకోకూడదా, అరే ఇలా మనం భయపెట్టించవచ్చా భయపెట్టించకూడదా అనే మినిమం తెలిసి ఉండాలి. ఇప్పుడు స్వస్థతల ద్వారా ప్రార్థనల ద్వారా స్వస్థతలు జరగవు అని పాస్టర్లకు తెలుసు, 100% తెలుసు. పాస్టర్లు ఏ చిన్న రోగం వచ్చినా వెంటనే అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోతారు వాళ్ళందరూ కూడా. అంటే వాళ్ళకి నిజంగా నమ్మేటట్టయితే వాడు ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ పాస్టర్ ఉన్నాడు, ఆయన గిద్యోను అని ఇంకొక పాస్టర్కి ఆ కాళ్ళు విరిగిందని, కాళ్ళలో బబుల్స్ వచ్చాయని, నడవలేకపోతున్నాడని, అది కూడా 5-6 సంవత్సరాల నుంచి వీల్ చైర్ మీదనే ఉన్నాడు అని ఒక వీడియో పెట్టిండు. ఇదే విజయ్ కుమార్కి బెల్లంపల్లి ప్రవీణ్ బెస్ట్ ఫ్రెండ్స్. బెల్లంపల్లి ప్రవీణ్ వీడికి ఏదైనా సాంగ్ రిలీజ్ చేస్తే బెల్లం ప్రవీణ్ చేత రిలీజ్ చేయించుకుంటాడు సాంగ్స్. మరి బెల్లంపల్లి ప్రవీణ్ ఎన్నో అద్భుతాలు చేసిండు కదా. అప్పటికప్పుడు వీల్ చైర్ మీద వచ్చినవాడు లేచి పరిగెత్తిండు, కిడ్నీలు, ఎయిడ్స్ అన్ని రకాల రోగాలు నయం చేసిండు కదా వాడు. అన్ని రకాల రోగాలు నయం చేసిన బెల్లంపల్లి ప్రవీణ్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నప్పుడు, ఒరే బాబు నీకు ఇట్లా జరిగిందా, నీకు 6 years నుంచి నువ్వు బాధపడుతున్నావు కదా, సరే రా మరి మన బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి స్వస్థత చేపిద్దామని చెప్పేసి విజయ్ కుమార్ బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గరికి తీసుకెళ్ళచ్చు కదా. పోని వీళ్ళ ఆత్మీయ తండ్రి పిడి సుందరం అని చెప్పి ఒక ఆయన ముస్లిం ఉన్నాడు, ఆయన కూడా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. మరి ఆయనకు బెల్లంపల్లి ప్రవీణ్ క్లోజే కదా, మరి బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గరికి తీసుకెళ్ళి స్వస్థతలు చేయించుకోవచ్చు కదా. ఇట్లా అంటే ఇది ఫేక్ అని ప్రతి పాస్టర్కి తెలుసు, డౌటే లేదు. ఏ పాస్టర్ని నమ్మితే ఖచ్చితంగా వాడంతట వాడే. ఇప్పుడు బయటపడిన చాలా ఉన్నాయి. ఈ రీసెంట్గా ఇంకొక పాస్టర్ కూడా కళ్ళకేదో అయితే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. మీరు ఎంతో మందిని ఇట్లా చూశారు కదా, ఎవరినైనా వెళ్ళి ప్రశ్నించారా మీరు చేసేది ఇది ఎంతవరకు కరెక్ట్ అని? మీరు డైరెక్ట్గా వెళ్ళి ప్రశ్నించారా ఎవరినైనా పాస్టర్ని? వాళ్ళు ఇచ్చిన రిప్లైస్ ఏంటి? నేను ఒక 3-4 పాస్టర్లతోటి ముఖాముఖి డిబేట్లు జరిగాయి. ఓకే, వాళ్ళు చెప్పిన ఆన్సర్లు ఏంటి? వాళ్ళు చెప్పిన ఆన్సర్లు అంటే నేను ఒక మాట చెప్పాను. ఇంతకుముందు ఒక పాస్టర్తో ఈ బైబిల్ మొత్తంలో 10 పనికొచ్చే విషయాలు చెప్పండి అంటే ఒకటి కూడా చెప్పాల. పోనీ మీరు ఏదో స్వస్థతలు చేస్తారు కదా ప్రార్థనతోటి, అట్లీస్ట్ ఒక బట్టతల మీద 2 వెంట్రుకలను మొలిపిస్తారా? లేకపోతే నిజమైన రోగులు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి నేను చాలాసార్లు సవాలు విసిరాను. అంటే వాళ్ళు ప్రవీణ్ మతోన్మాది అని రకరకాలుగా చెప్పడమే తప్ప వాళ్ళు ప్రాక్టికల్గా చేసిన వాళ్ళు ఎవరో లేరు. సరే, అయితే ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతున్నారు కాబట్టి మీ మీద ఏమైనా దాడులు జరిగాయా? నా మీద జరిగాయి. ఆల్రెడీ నేను తీసినటువంటి షార్ట్ ఫిల్మ్స్ మీద, వీడియోస్ మీద కేసులు అయినాయి. నేను పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కాకపోతే ఏంటంటే పెట్టేదేదో పెద్ద కేసులు పెడితే బాగుంటుంది. ఈ చిన్న చిన్న సెక్షన్లు కాకుండా పెద్ద కేసులు పెట్టారనుకో, పెద్దగా కావాలి. పెద్ద కేసులు పెడితే అప్పుడు నేను కోర్టు దగ్గరికి వెళ్ళి నా వాయిస్ వినిపించే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు చిన్న కేసులు పెట్టే వాడికి లాభం లేదు, నాకు లాభం లేదు. అవి ఒక పక్కన పడి ఉంటే నేను వస్తాను. అదే తెలుగు రాష్ట్రంలో పాస్టర్లు అందరూ కలిసి నా మీద పెట్టారు, పాస్టర్లు ఇట్లా అంటున్నాడు అని చెప్పి ఈ 1,00,000 మంది, ఒక 10,000 మంది అన్న, ఒక 5,000 మంది అన్న అన్ని ప్రాంతాల్లో నా మీద కేసులు పెట్టి అన్ని ప్రాంతాల్లో నా మీద ఎఫ్ఐఆర్లు చేపిస్తే ఆ కేసులన్నీ కూడా కోర్టు కొంచెం సీరియస్గా తీసుకొని అప్పుడు నన్ను పిలిపించారనుకో, అప్పుడు నా వాయిస్ కోర్టులో వినిపించే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. కానీ ఏ పాస్టర్ అంత ధైర్యం చేయట్లా, ఇట్లా కేసులు పెట్టట్లేదు, ఇలా నా ముందుకు వచ్చి ధైర్యంగా డిబేట్లు చేయట్లేదు, పోనీ వాళ్ళు చేసేది నిజాలు అన్నట్టు ప్రాక్టికల్గా కూడా చూపించట్లేదు. ఇప్పుడు అంటే మీరు చాలామంది అనే మాట అంటే క్రిస్టియన్స్ అవ్వచ్చు లేదా పాస్టర్లు అవ్వచ్చు, వాళ్ళందరూ అనేది ఏంటంటే ఇలా పాపులర్ అవ్వడానికే ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే అతను ఇట్లా ఎక్స్ క్రిస్టియన్ పేరు పెట్టుకొని తను పాపులర్ అవ్వడానికి ఇదంతా చేస్తున్నాడు అని అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు పాపులర్ అవ్వాలంటే ఇప్పుడు నా లైఫ్ నేను ఎప్పుడు రిస్క్లో ఉంటుంది.
నేను ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ, ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి ఏం జరిగిద్దో నాకు తెలియదు. ఆల్రెడీ నా మీద రెక్కి చేసి పోలీసులను పంపించి పెద్ద గొడవ జరిగింది. నేనేదో పాపులర్ అవ్వాలని ఒక ఆలోచన ఉంటే, నేను రకరకాలుగా యూట్యూబ్‌లో ఎన్నో రకాల సోర్స్ ఉన్నాయి. ఎన్నో రకాలుగా స్క్రిప్ట్‌లు రాసుకున్నా, ప్రాంక్ వీడియోలు చేసుకున్నా, డబ్బులకు డబ్బులు వస్తాయి. ఆ విధంగా పాపులర్ ఉంటుంది. నాకు రిస్క్ కూడా ఉండదు. కానీ నేను ఇలా పాపులారిటీ కోసం అయితే నేను ఇలా చేయాల్సిన అవసరం నాకు లేదు ఫస్ట్. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని రిస్క్‌లో పెట్టుకుంటూ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఇది నేను భావించేది నా మనస్ఫూర్తిగా ఏంటంటే నేను చేసేది దైవ సంకల్పం. నాకు ఆ దేవుడు తోడున్నాడు. ధర్మో రక్షిత రక్షితః. నా పని నేను చేసుకుంటూ పోతాను. ఒకవేళ నా అవసరం ఉందనిపిస్తే ఆ ధర్మము, ఆ దైవమే నన్ను కాపాడుతుంది అని నేను భావిస్తాను. ఓకే. చాలామంది ఇంకో మాట కూడా అంటున్నారండి. ఏంటంటే మీ వెనక బీజేపీ వాళ్ళని, లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళని, లేకపోతే హిందూ ధర్మాన్ని కొంచెం హైలైట్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కానీ, లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించిన కొంతమంది కానీ మీ వెనకాల ఉండి మీకు డబ్బులు ఇస్తూ ఇలా చెప్పిస్తున్నారు అనే వార్తలు కూడా మనం ఎక్కువగా వింటున్నాం. ఈ మాటలు కూడా వింటున్నాం. దీని మీద ఏం చెప్తారు? ఒకవేళ నేను డబ్బుల రూట్లో వెళ్ళాలని అనుకుంటే ఇదే హిందుత్వంలో నేను జ్యోతిష్కం చెప్తాను, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. నీకు పలానా దోషం ఉంది, పలానా నీటి గండం ఉంది, ఇవన్నీ పోవాలంటే నేను ఒక పూజ చేస్తాను అని చెప్తే ఇప్పటికి నా లైఫ్ ఇంకొక రేంజ్లో ఉంటుంది. లేకపోతే మీకు అదృష్ట రింగులు ఇస్తాను, ఈ రింగు మీరు పెట్టుకుంటే మీకు అదృష్టం వస్తుంది, మీకు అప్పులు పోతాయి, కష్టాలు పోతాయి. లేకపోతే నేను మీ పేర్ల మీద నేను కాశీపట్నంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను పూజలు చేసి మీకున్న దోషాలని పోగొడతాను. ఇలా రకరకాలుగా ఈ రూట్లో నేను వెళ్ళింటే ఇప్పుడు ఇదే హిందుత్వంలో ఇలా వెళ్ళి ఉండింటే ఒక కాషాయ వేసుకొని మెడలు వేసుకొని ఉండింటే నా లైఫ్ ఇంకొక వేరే రేంజ్లో ఉండేది. ఇప్పుడు ఇక్కడికి నేను కార్లో వచ్చేవాడిని. నాకేంటంటే మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా, హిందువులని మతం మారవేయకుండా చైతన్యం చేస్తాను, వెళ్ళిన వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తాను అని చేస్తున్నా. ఇందులో నాకు ప్రయాణంలో మీకు ఏదైనా అయితే ఏంటి పరిస్థితి? మీ ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అయ్యో ఏంటి చేతికొచ్చిన కొడుకు ఇట్లా అయ్యాడని అనుకోరా? మరి మీరు అంత ధైర్యం ఎందుకు చేశారు? అసలు మీకు ఏంటి లాభం? ప్రతి ఒక్కళ్ళు అది అసలు అతనికి ఏంటి లాభం? అదే మేడం, సాటిస్ఫాక్షన్ అంతే. ఇప్పుడు నేను ఒక 50-60 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత నేను ఒకసారి నేను ఆలోచించుకుంటే ఇంత ఫ్రాడ్ నా కళ్ళ ముందు జరుగుతుంటే నేను ఏం చేయలేకపోయినా ఏంది అని చెప్పేసి ఆ రోజు అప్పుడు బాధపడకుండా నా చేతనైతే నేను ఏదో చేశాను, ఏదో నా ప్రయత్నం, నా శక్తి అయినంత నేను చేశాను అని అనుకుని నా సాటిస్ఫాక్షన్ కోసమే చేస్తున్నాను ఫస్ట్. ఒకవేళ నన్ను చూసి నన్ను అభిమానంతో ప్రవీణ్ మనకు అవసరం ఉన్నారు అని చెప్పి అనుకున్న వాళ్ళందరూ కూడా నాకు డొనేషన్స్ ఇస్తారు. వాటిల్లో పార్టీ వాళ్ళన్నా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. నాకైతే పలానా ఈ పార్టీ నాకు సపోర్ట్ ఉంది, పలానా వాళ్ళు నాకు సపోర్ట్ ఉన్నారని నాకు అట్లా ఏమీ లేదు. ఎవరు సపోర్ట్ నా ప్రవీణ్ అవసరం ఉంది సమాజాన్ని అనుకుంటే వాళ్ళే సపోర్ట్ చేస్తారు. నా అవసరం ఉందనుకుంటే ఆ ధర్మే నన్ను కాపాడుతుంది. ఓకే. ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నవాళ్లే క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి అంతకుముందు ఉన్న మతంలో కానీ ఎందుకు అలా తిట్టడం అనేది ఎందుకు? దాన్ని ఎందుకు అక్కడ ఉన్న పెద్దలు కానీ ఫాస్టర్స్ కానీ ఎవరు ఎందుకు ఖండించడం లేదు? ఇప్పుడు సనాతన ధర్మంలో ఒక దేవుడిని తిట్టాలని ఎక్కడా లేదు. మరి బైబిల్లో ఉంటుందా ఒక దేవుడిని తిట్టాలి అని పర్టికులర్గా? చాలా ఉంటుంది. వాళ్ళ దేవతా స్తంభాలు ధ్వంసం చేయండి, కూల్చండి, ఆక్రమించండి, అవి దేవుళ్ళు కాదు, విగ్రహాలు, సైతాన్లు, అవి కళ్ళుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు. ఇవన్నీ మీరు ఒకసారి నా బుక్లెట్ మొత్తం ఒకసారి చదివితే మీకు క్రిస్టియానిటీ ఏదో కొంత అవగాహన వస్తుంది. ఎవరైతే హిందుత్వం యొక్క గొప్పతనము, ఈ విలువలు తెలియని వాళ్ళే వెళ్తారు. అంటే వీక్ మైండ్ ఉన్న వాళ్ళే మాత్రమే ఈ పాస్టర్ల ట్రాప్లో పడతారు, అట్రాక్ట్ అవుతారు. సో పడనివ్వకుండా కాపాడడమే మా శక్తి మేర మేము చేస్తున్నాం. ఓకే. మీ ఛానల్ ఏదో హ్యాక్ అయిందని కూడా విన్నాం. ఎప్పుడు జరిగింది అది? ఎట్లా జరిగింది? అది ఒక 1 month అయింది హ్యాక్ అయ్యి. అది ఎవరు ఏమి హ్యాక్ చేయలేదు. అది జనరల్గా కొత్త సిస్టంలో నేను లాగిన్ అవుతుంటే ఆ సమయంలో ఏదో వైరస్ వచ్చింది, క్లిక్ చేశాను, అది హ్యాక్ అయింది. మళ్ళీ లేదు ఎవరు చేయడానికి అట్లా ఆప్షన్ లేదు. అంటే గతంలో మీరు కొన్ని వీడియోస్లో కూడా చెప్పారు. ఏం చెప్పారు అంటే నా ఛానల్ని నేను హిందూ ధర్మం గురించి ఇట్లా చెప్తున్నానని, క్రిస్టియన్స్ ఫాస్టర్ల గురించి అసలు విషయాలన్నీ బయట పెడుతున్నానని చెప్పి నా ఛానల్ని హ్యాక్ చేశారు అనే వాడినట్టు. ఎప్పుడు అలా అనలేదు, నేను ఎప్పుడు అలా చెప్పలేదు. నా ఛానల్ వాళ్ళు రిపోర్ట్లు కొట్టారు, వాళ్ళ వీడియోస్లో ఉంటే ఆ వీడియోస్కు స్ట్రైక్లు కొట్టారు. అదే స్ట్రైక్ పడింది. స్ట్రైక్లు చాలా మంది వేశారు. ఆ తర్వాత ఆ వీడియోలు కూడా తీసేసాను. 90 రోజుల వరకు కూడా ఇంకొక స్ట్రైక్ పడకుండా కూడా తీసుకున్నాను. ఇప్పటికి కూడా రిపోర్ట్లు వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే యూట్యూబ్లో కొంచెం లైక్స్, కామెంట్స్ మంచిగా ఉంటే ఇంప్రెసివ్ రేట్లకు వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఎన్ని రిపోర్ట్లు కొట్టినా, ఎన్ని స్ట్రైక్లు కొట్టినా కాస్త యూట్యూబ్ కూడా ఆలోచిస్తుంది. ఓకే సార్, మరి మీరు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. మరి ఈ ప్రయాణంలో
ఒకవేళ మీరు సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ అవ్వలేదనుకో మళ్ళీ మీరు బాధపడి మళ్ళీ అయ్యో ఎందుకు అటు సైడ్ వెళ్ళాను అని వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? నాకు చాలా ఆఫర్లు వచ్చినాయి. నేను మిమ్మల్ని ఆర్థికంగా ఏదైనా సపోర్ట్ చేస్తానండి, ఒకసారి ఆలోచించి క్రిస్టియానిటీకి రండి, మేము ఉంటాము మీ వెనక, మీరు సాక్షి చెప్పని చెప్పి నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. బట్ నేను ఎప్పుడు కూడా అవి నేను యాక్సెప్ట్ చేయలేదు. నాది ఎప్పుడు వెనకెళ్ళామా ఎప్పుడు కాదు, ఒకసారి అందులో ఉన్నది మనం తెలుసుకున్న తర్వాత, అందులో ఉన్న మోసాలు ఫ్రాడ్స్ తెలుసుకున్నాక మళ్ళీ ఎవరు అందులోకి వెళ్ళరు. ఇట నా ముఖ్యంగా నేను చేసేది ఏంటంటే హిందుత్వ సనాతన ధర్మం యొక్క గొప్పతనము విలువలు వాటికంటే కూడా నాకు క్రైస్తవంలో ఉన్న లోపాలు తెలియజేసి వాళ్ళని బయటికి రావడమే నాకు ఇంపార్టెంట్. ఓకే ఓకే హిందుత్వం అనేది సెకండ్ ఆప్షన్. నాకు హిందువులు ఎప్పుడు అంటే నేను ఎప్పుడు భగవద్గీత రామాయణం గురించి వీటన్ని గురించి నేను ఎక్కువ చెప్పలేను, అంత డీప్ కూడా నాకు తెలియదు. ఓకే అంతకంటే ఎక్కువ మోసం ఏం జరుగుతుందంటే హిందువులకు తెలియాల్సింది బైబుల్. బైబుల్ తెలిస్తే వాళ్ళు వెళ్ళరు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మీరు క్రిస్టియన్ మతంలోకి ఎందుకు వెళ్ళారు అని అంటే, నేను బైబిల్ మొత్తం చదివాను, బైబిల్లో యేసు యెహోవా క్యారెక్టర్ నాకు నచ్చిందని చెప్పి ఎవరు చెప్పరు. వాళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే కేవలము పరలోకం కోసము, కేవలము స్వస్థతలు జరుగుతాయండి అని చెప్పి, కష్టాలు పోతాయని చెప్పి, ఇవి తప్ప వేరేది దేనికోసం కాదు. అవి ఏ మతంలో ఉన్నా మనిషి అంటే అవి సర్వసాధారణమే. ఈ మనిషికి వచ్చే కష్టాలు రోగాలు మతం మారితే పోవు అనే విషయాలు తెలియచేస్తానేమో కానీ హిందువులకి, ముఖ్యంగా ఈ క్రిస్టియానిటీ వాళ్ళకి కూడా ఇందులో బయటికి తీసుకొచ్చి జస్ట్ వాళ్ళు మనుషులుగా మార్చాలని అంతే నా ప్రయత్నం. ఇప్పుడు ప్రస్తుతం కూడా ప్రతి సందుకి ఒక చర్చ్ ఉంటుంది. ఈ సనాతన ధర్మంకి వస్తే చాలామంది దేవుళ్ళు ఉంటారు. అట్లా ప్రతి సందుకు అన్ని గుళ్ళు లేకపోవడానికి కారణం ఏంటి? లేకపోతే ఇందాక మీరు ఒక మాట అన్నారు, యూనిటీ అనేది లేదు అని అన్నారు. ఇది వాస్తవం ఏంటారా? హిందువుల్లో యూనిటీ లేదు, క్రిస్టియన్స్లో ఉన్న ముస్లిమ్స్లో ఉన్న యూనిటీ హిందువుల్లో లేదు అని అంటున్నారు. ఎందుకు లేదంటారు? ఖచ్చితంగా ఇది కరెక్టే మేడం. ఎందుకంటే ఇప్పుడు గుళ్ళు ఇంతకుముందు మనం చూస్తే ప్రతి గుడి ఒక కళ ఉంటుంది, ట్రెడిషనల్ డ్రెస్సు అవన్నీ కూడా దండలేసి ప్రతి పండగ చేసుకుంటూ. ఇప్పుడు వాళ్ళందరూ మతం మారడం వల్ల ఆ గుళ్ళన్నీ కూడా పాములకు గబ్బిలాలకు నివాసాలుగా మారిన ఎన్నో, నేను మా ఊర్లో కూడా నేను చాలా చూసాను, 2-3 టెంపుల్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పక్కన మసీదులు కట్టి పక్కన చర్చిలు కట్టి వాళ్ళు వచ్చేసి ప్రలోభాలకు గురి చేసి లవ్ జిహాద్ అంటూ ఇంట్లో హిందూ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకొని మార్చడము, క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకొని మతం మార్చడము, మొత్తం ఇది జరుగుతూ ఉంది. ఇది యూనిటీ అంటే ఇప్పుడు వచ్చినటువంటి యూనిటీ ఏదైతే ఉందో ఆ యూనిటీ అనేది చాలా తక్కువ, రావాల్సింది చాలా ఉంది. దానికంటే ప్రమాదకరం ఏంటంటే సెక్యులరిజం అనేది ప్రమాదకరం. అంటే ఇప్పుడు హిందువుల్లో, ఇప్పుడు మనకు హిందువులు ప్రధాన శత్రువు ఎవరు అని మనం ఆలోచిస్తే క్రైస్తవ మతస్థుల కాదు, ఇస్లాం మతస్థుల, పాషండ మతస్థుల వాళ్ళు కాదు, రాజకీయ నాయకులు కమ్యూనిస్టుల వాళ్ళు కాదు. ఎవరైతే అన్ని మతాలు సమానమే, అందరూ దేవుళ్ళు ఒకటే, ఏ మతమైనా ఏ దేవుడు అని ఒకటి, వాడే అస్సలు సిస్సలైన డేంజర్ వాడే. ఓకే, వాడి వల్లనే ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నాలాంటోళ్ళు పోరాటం చేస్తే హిందువులని నీకెందుకు క్రిస్టియన్స్ గురించి, మన హిందూ ధర్మం గురించి మనం చెప్పుకుందాం, నీకు తెలియదు. నన్ను వెనుకలాగేది హిందువులే. ఓకే, ఇప్పుడు మీరు చరిత్ర కానీ మనం గమనిస్తే ఈ బ్రిటిషర్స్లకు తొత్తులు ఉన్నది హిందువులే. వాళ్ళకి పేరు వస్తుంది. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి గారిని బ్రిటిష్ వాళ్ళకి పట్టించింది మనం వారితో పట్టిన హిందువులే. అట్లాగే ఇంకొకరు మనం చావా సినిమా చూసాము, శంభు మహారాజ్, వాళ్ళని పట్టించింది హిందువులే. వీళ్ళందరూ ఎవరు అంటే ఇప్పుడు ఈ దేశంలో బ్రిటిషర్స్లు వచ్చి సడన్గా ఆక్రమించుకొని మన సీక్రెట్లన్నీ చెప్పి మన బలహీనతలన్నీ కూడా బ్రిటిషర్లకు చెప్పి మన హిందువులే. వీళ్ళేంటంటే అతనికి పేరు వస్తుందని, అతను ఈ రూట్లో బాగా డబ్బులు సంపాదించుకుంటాడని, అతని పలానా రాజ్యాల్లోనే నాకేం లేవని, నా ఓడే అయింది ఇట్లా డెవలప్ అవుతున్నాడు అని చెప్పేసి ఈ దేశ నాశనం అయినా పర్లేదు, వాడు మాత్రము డెవలప్ పైకి రాకూడదు అని చెప్పి ఆ సీక్రెట్లన్నీ అప్పగించేది హిందువులే. కాబట్టి ఇక్కడ డేంజర్ ఎవరంటే ఎవరైతే అన్ని మతాలు సమానమే అందరూ దేవుళ్ళు ఒకటినో వాళ్ళు మాత్రమే మతం మారుతారు. నా హిందూ ధర్మం గొప్పతనము, నా సనాతన ధర్మము, నేను పుట్టింది ఈ మతంలోనే, చావాల్సింది కూడా ఈ మతంలోనే అనుకుని హిందూ ధర్మము అతనితో పాటు మిగతా వాళ్ళందరికీ చెప్తారా, వాడే ఈ దేశానికి అవసరం. ఓకే, ఇక చివరిగా ప్రవీణ్ గారు, ఈ క్రిస్టియానిటీ మీద ప్రజలకు ఏ విధంగా అవేర్నెస్ కలిగించబోతున్నారు ఫ్యూచర్లో? భవిష్యత్తులో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ రూపంలో, పాస్టర్లకి ఎప్పట్లాగే కౌంటర్ రూపంలో, అవసరమైతే విలేజ్ ప్రాంతంలో మీటింగ్స్ ఎప్పట్లాగే ఇవి జరుగుతున్నాయి. వీటికి అడిషనల్గా ఇంకొన్ని కూడా మేము చేయబోతున్నాము. అంటే ఇప్పుడు నేనే ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పకుండా అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాలలో ఎక్స్ క్రిస్టియన్ సంబంధించి ఒక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని క్వశ్చన్ చేసే విధంగా అందరికీ, అంటే బైబిల్లో నాకు అది తెలుసు కాబట్టి వాళ్ళు ఏది అడిగినా నేను చెప్తాను కాబట్టి
అలా అందరూ చెప్పలేరు హిందువులు. వాళ్ళకి నా వీడియోలు, నా డిబేట్లు, నేను రాసినటువంటి బుక్‌లెట్లు ఇవన్నీ కూడా వాళ్ళకు అవలీలగా అర్థమవుతాయి కాబట్టి, వాళ్ళు ఇలా క్వెషన్ చేసే విధంగా నేను ఎక్కువ యువతను తయారు చేస్తున్నాను. అన్ని ప్రాంతాలలో చేస్తున్నాను. అంటే ఒక కమిటీ లాగా ఏర్పాటు చేస్తున్నారా మనుషుల్ని? ఒక యూనిటీ, ఒక గ్రూప్ లాగా. ఇప్పుడు నేను ఎవ్రీ వీక్ వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసి మీ వల్ల మారిన వాళ్ళు ఉన్నారా మీలాగా? ఇప్పుడు చాలా ఒక మీటింగ్ విని మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. వాళ్ళందరూ ఒక గ్రూప్‌లో చేస్తున్నారు. రీసెంట్‌గా నెల్లూరులో నా పుస్తకాలు చదివి 2, 3 ఫ్యామిలీస్ బయటకొచ్చినాయి. నాకు ఫోన్ చేశారు కూడా. మొన్న నెల్లూరులో నన్ను గెస్ట్‌గా ఇన్వైట్ చేశారు. అక్కడ నేను ఒక 100 పుస్తకాలు 100 బుక్‌లెట్ పంచాను. అందులో చదివి 2, 3 బయటకొచ్చామంటే మేము మీ వీడియోలు చూసినాక మీ బుక్‌లెట్ చదివేంత వరకు కూడా తెలీదు బైబిల్ ఇలా ఉంటుందని చెప్పేసి బయటకొచ్చిన చాలా మంది ఉన్నారు. బట్ రీచ్ వెళ్తే ఈరోజు నన్ను తిట్టుకున్నా ఈరోజు ఏంటబ్బా ఈయన వయసు ఎంత, ఈ వయసుకు అంత పెద్ద పాస్టర్లను రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అని తిట్టుకున్న వాళ్ళందరూ కూడా చూడంగా నా వీడియోలు వాళ్ళ మనసుకు హత్తుకుపోతాయి. ఎస్, ఈ అబ్బాయి చెప్పింది కరెక్టే, వయసులో చిన్నవాడైనా కానీ కరెక్ట్ పాయింట్ చెప్పాడు అని అలా మనసుకు హత్తుకొని రియలైజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఇప్పటికీ ఫోన్లు వస్తుంటాయి, ఇప్పటికీ చాలామంది ఫోన్లు వస్తుంటాయి. కానీ ఎవరు వీడియో ముందుకు వచ్చి మాట్లాడమంటే ఎవరు ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు. నేను ఇంటర్వ్యూకి ఇచ్చానంటే నా క్రిస్టియన్స్ అందరూ కూడా నాకు వ్యతిరేకంగా అవుతారు. మా ఫ్యామిలీ అంతా క్రిస్టియన్. అదేలే నేను ఇందాక అన్నా కదా మీకులో ధైర్యంగా వచ్చి మాట్లాడేవాళ్ళు. కానీ నాకు ఓకే, అంతవరకు నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ, కనీసం నాకైనా చెప్పారు అని చెప్పేసి అట్లా హ్యాపీ అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళు అయితే ఈ మధ్య చాలా మంది ఉన్నారు. సరే, అయితే ఇప్పుడు సనాతన ధర్మాన్ని వదిలేసి క్రిస్టియన్స్గా మారే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఏం పిలుపునిస్తారు? నేను వాళ్ళకి ఒకటే పిలిపిస్తున్నా మేడం, అసలు వాళ్ళ బైబుల్లో ఏముందో తెలుసుకోండి. వాళ్ళ పాస్టర్లు ఏం చెప్తున్నారు, అది నిజంగా లాజికల్గా సిద్ధాంతపరంగా ఉందా లేదా, అసలు దేవుడు అనే వాడికి ఇటువంటి క్యారెక్టర్ ఉంటుందా, అసలు ఈ ప్రార్థనతో ఇలా రోగాలు తగ్గుతాయి, ఈ కారణమే ఎక్కువ మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎంతవరకు లాజికల్గా ఉంది అని చెప్పి వాళ్ళు ఆలోచించుకోమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కానీ నమ్మితే వాళ్ళ పిల్లలు ఇదే మూఢనమ్మకంలో, ఇదే అజ్ఞానంలో ఆ పిల్లల జీవితం కూడా నాశనం అవుతుంది. ఇలా అవ్వకుండా ఇక్కడే మీరు స్టెబిలిటీగా ఉండి నెక్స్ట్ జనరేషన్కి జ్ఞానం ఇవ్వాలి అంటే ఈ మాఫియా నుంచి అందరూ బయటికి రావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఇది ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.